హాయ్ అండి, అందరికీ అస్సలం వాలేకుం. మనం ఎప్పుడూ చేసే చపాతీ కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి పిండితోటి ఒకసారి ఇలా చపాతీని ట్రై చేయండి. ఈ చపాతీలు 24 గంటల పాటు మృదువుగా దూదిలా చాలా బాగుంటాయి. ఈ రాగి చపాతీలు పండు ముసలి వాళ్ళ దగ్గర నుంచి పసిపాపల వరకు ఎంతో ఈజీగా తినేయొచ్చు. ఈ రాగి చపాతీ చేసుకోవడం కోసం ముందైతే ఒక ప్లేట్లోకి 1.5 కప్పు వరకు రాగి పిండిని తీసుకున్నాను. రాగి పిండి బయట షాపులో కొన్నదైనా పర్వాలేదు, లేదంటే మనం స్వయంగా రాగులు కొని మిల్లులో ఆడిచ్చిందైనా పర్వాలేదు. నేనైతే మిల్లులో ఆడిచ్చిన రాగి పిండిని మాత్రమే తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే రాగి పిండిని తీసుకున్నామో అదే కప్పుతోటి బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఆ ఉప్మా రవ్వను తీసుకొని అచ్చం రాగి పిండితో అయితే ఈ చపాతీలు రావు. ఉప్మా రవ్వను కూడా వేశాక ఇందులోకి రుచికి తగినంత ఉప్పుని కూడా వేసి నీళ్లను కొద్దిగా పోసుకుంటూ పిండి మొత్తాన్ని ఇలా మృదువుగా కలిపి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. ఇలా 5 నిమిషాల పాటు పక్కన పెట్టేయడం వలన పిండి అనేది చక్కగా నానుతుంది. ఇలా పిండి మొత్తం నానిన తర్వాత ఇందులోకి మీకు కావాల్సినంత చపాతీ సైజు చిన్న పిండి ముద్దను తీసుకొని ఇలా చపాతీ పీట మీద ఒక 1/2 టీ స్పూన్ వరకు నూనెను వేసి మనం తీసుకున్న పిండి ముద్దను పెట్టి చపాతీ కర్రతోటి చపాతీలా చేసుకోండి. ఇలా నూనెను వేయడం వలన చపాతీ అనేది మనకు చాలా బాగా వస్తుంది. మనం చపాతీ కాల్చుకునేటప్పుడు సపరేట్గా నూనె వేయాల్సిన పని కూడా ఉండదు. ఇలా చపాతీలు అన్నిటినీ చేసుకున్న తర్వాత ఒక ఐరన్ పెనం మీద ఈ చపాతీని వేసి 2 పక్కల తిప్పుకుంటూ చపాతీని కాల్చుకోండి. 24 గంటల పాటు మృదువుగా చాలా బాగా వస్తాయి. వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకు కూడా ఈ చపాతీలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఖుదా హాఫీజ్.